హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో లాస్ట్ యూ ఫర్ ఎవర్ అనే డ్రామాలో సీజన్ 2లోని ఫైనల్ పార్ట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక చూడకపోతే అది వచ్చేసరికి ఇది వచ్చేయండి. స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ సీన్లో మనకి క్యాన్సన్ అయితే చూపిస్తారు. క్యాన్సన్ అయితే ఇక్కడ షూలు మీద యుద్ధానికి అయితే వెళ్ళమని చెప్తారన్నమాట ఫ్యాంగ్లూని. ఈ యుద్ధానికి జనరల్ కింద ఫ్యాంగ్లూని అయితే ఏర్పాటు చేసి ఉంచుతారు. ఫ్యాంగ్లూ కూడా సరే యుద్ధాన్ని గెలిచి వస్తానని చెప్పి ఇక్కడ క్యాన్సన్కి అయితే మాటిస్తారన్నమాట. అతగారు అయితే హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. ఇంకా హీరోయిన్ తో ఇలా చెప్తారు, షూలు మీద యుద్ధానికి అయితే ప్రకటించాడు క్యాన్సన్. ఇంకా వాళ్ళిద్దరికి యుద్ధం అయితే జరుగుతుంది. నీకు షూలు గురించి బాగా తెలుసు కదమ్మా. షూలు అసలు సరెండర్ కూడా అవడు క్యాన్సన్ కి. క్యాన్సన్ కూడా దగేవాడు కాదు. ఇద్దరికి ఘోరంగా యుద్ధం అయితే జరుగుతుంది. షూలు గురించి నీకు తెలిసే ఉంటది అనగానే, తాతయ్య నాకు అర్థమైంది మీరేం చెప్తున్నారు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. హీరోయిన్ ని తాతగారు అయితే అడుగుతాడు, షూలు నీకు బాగా పరిచయం కదమ్మా, తను నీతో ఎలా ఉండేవాడు, మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, నేను అక్కడ బిజినెస్ అనేది పెట్టుకున్నాను చాలా కాలం క్రితం. అలా నేను ఒక రోజు అడవిల్లోకి వెళ్ళేసరికి అక్కడైతే షూలు అయితే ఉన్నాడు. ఆ రోజు షూలు నన్ను బంధించి హింసించాడు. అలా బంధించి హింసించినప్పుడు నాకైతే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇంకప్పుడే అక్కడికి 70 లీవ్స్ అయితే వచ్చి నన్ను కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. షూలు అందరూ అనుకున్నట్టు ఘోరమైన వాడైతే కాదు, నాతో చాలా బాగా ఉండేవాడు తాతయ్య అని హీరోయిన్ చెప్తూ ఉంటదన్నమాట. ఇక్కడ మనకి షూలుని అయితే చూపిస్తారు. షూలు అయితే ఇక్కడ పాతకాలంలో హీరోయిన్ ఎక్కడుందో ఆ ప్లేస్కి అయితే వచ్చి అన్నీ చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ ప్లేస్ని చూసిన వెంటనే హీరోయిన్ అయితే గుర్తొస్తూ ఉంటుందన్నమాట షూలుకి. ఇంకా షూలు అయితే అలా నవ్వుకుంటూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే తెలుసుకొని ఇక్కడే ఉండేది పిచ్చి పిల్ల అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట మళ్ళీ తాతగారికి, తాతయ్య నీకు తెలుసా, నేను షూలు ముఖం మీద చాలా పిచ్చి గీతలు గీసేసేదాన్ని, అలా షూలుని ఏడిపించేదాన్ని, అలా తన మెమరీస్ అన్ని ఒక అద్దంలో దాచేవాడిని. నేను అంతలా ఏడిపించిన తను ఒక్కసారి కూడా నా మీద చిరాకు పడేవాడు కాదు. తను అసలు నన్ను చంపాలని కూడా అనుకునేవాడు కాదు. నన్ను చాలా బాగా చూసుకునేవాడు తాతయ్య. అప్పుడే నాకు అర్థమైంది తనకి నన్ను చంపాలని లేదు అని చెప్పి అనగానే ఇక్కడ మన షూలుకైతే గుండెల్లో నొప్పి అయితే వస్తుంది అన్నమాట. ఏంటి ఇంత నొప్పి వస్తుంది, బహుశా ఇద్దరూ ఒకేసారి తలుచుకుంటేనే ఈ నొప్పి అనేది వస్తుంది, తను కూడా నన్ను తలుచుకుంటుందేమో అని చెప్పి షూలు అనుకుంటాడు. ఇంకా షూలు అయితే గుర్తు తెచ్చుకుంటాడనమాట హీరోయిన్ అక్కడే ఉన్నది అని చెప్పి. అలా హీరోయిన్ ఉందని చెప్పి అలా చూస్తూ అయితే ఉంటాడు. అక్కడే పడుకొని ఉంటాడు. ఇక్కడ షూలు ఎలాగైనా క్యాన్సర్ని చంపాలని చెప్పి తన రక్తం అనేది బాణానికి అయితే రాస్తాడనమాట. క్యాన్సర్ ఎక్కడున్నాడో ఆ చోటుకైతే వచ్చి తన బాణాన్ని అయితే క్యాన్సర్ మీదకి గురి చూసి అయితే విసురుతాడనమాట. ఇలా గురి చూసి విసిరేసరికి క్యాన్సర్ని కాపాడాలని చెప్పి ఫ్యాంగ్లూ అయితే అడ్డు అయితే వస్తాడు. అలా బాణం అనేది ఫ్యాంగ్లూకి అయితే తగులుతుంది. ఇంకా ఫ్యాంగ్లూ అక్కడికక్కడే పడిపోతాడనమాట. అక్కడి నుంచి మన షూలు వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే వచ్చి ఫ్యాంగ్లూని చూస్తుంది. ఇంకా ఫ్యాంగ్లూ చేయంతా చూసేసరికి విషం అంతా పాకేసి ఉంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, దీనికి విరుగుడు అనేది ఉండదు, షూలు బాడీ అంతా విషమే ఉంటది, ఏ విషయం ఇచ్చినా షూలు అని అయితే చంపలేము, తనకి అది బలం కింద మారిపోతుంది కానీ నేను తిన్ని కాపాడలేను అని చెప్పి హీరోయిన్ అయితే బాధపడుతూ ఉంటదన్నమాట. ఇంకా తన్ని కాపాడలేమని తెలిసిన క్యాన్సర్ అయితే నన్ను క్షమించు, నేను నిన్ను కాపాడలేకపోతున్నాను ఫ్యాంగ్లూ అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. కానీ ఫ్యాంగ్లూ మాత్రం ఇలా అంటాడనమాట, నాకేమీ పర్లేదు, ఎప్పటికప్పటికి ఎవరైనా చనిపోవాల్సిందే, కానీ నేను త్వరగా చనిపోతున్నాను, కానీ నేను ఒకరి గురించి చాలా దిగులు పడుతున్నాను క్యాన్సర్, మీరు నా చెల్లిని బాగా చూసుకోవచ్చు కదా, మీరు నా చెల్లిని క్షమించేయండి, మా చెల్లి చేసింది తప్పే కానీ తన్ని క్షమించండి నా కోసం అని చెప్పి. నా చెల్లి వల్లే 70 లీవ్స్ అయితే చనిపోయాడు, ఆ విషయం తెలుసు, కానీ నేనైతే నిన్ను ప్రాధాయపడుతున్నాను, ప్లీజ్ నా చెల్లిని క్షమించే అని చెప్పి అనేసరికి ఇది విన్న హీరోయిన్ అయితే గుండె అనేది పగిలిపోతుంది అన్నమాట. ఇంకా క్యాన్సర్ అయితే హీరోయిన్ వంక చూసి ఫ్యాంగ్లూ పరిస్థితి కూడా చూసి ఇంకా మాట అనేది ఇస్తాడు, నువ్వేమీ దిగులు పడకు, మీ చెల్లి ఉన్నంతకాలం మీ చెల్లిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీ చెల్లికి రాజభోగాలన్నీ దక్కుతాయి, నీకేం దక్కాలో అవన్నీ మీ చెల్లికే దక్కుతాయి అని మాట అయితే ఇచ్చేస్తాడనమాట ఫ్యాంగ్లూకి. ఇంకా ఫ్యాంగ్లూ అయితే ఇలా చెప్తాడు, నిజానికి నీకు సహాయం చేసింది నేను కాదు, యుద్ధంలోని రాజ్యాలను దక్కించడంలోని ప్రతి దాంట్లో సహాయం చేసింది 17 లీవ్సే, నీతో ఉన్న ప్రతి ఒక్కరు 17 లీవ్స్ చెప్పడం వల్లే నీకు సపోర్ట్ చేశారు, నన్ను క్షమించు, ఇప్పటి వరకు నీకు నేను చెప్పలేదనగానే ఇక్కడ క్యాన్సర్ అయితే చాలా అంటే చాలా బాధపడతాడనమాట. ఇప్పటి వరకు నేను 17 లీవ్స్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పి ఫ్యాంగ్లూ అయితే క్యాన్సర్కి చెప్పాల్సిన నిజాలు అనేవి చెప్పి అక్కడికక్కడే చనిపోతాడనమాట. ఇంకా క్యాన్సర్కి అర్థమవుతుంది ఫ్యాంగ్లూ చనిపోయాడు అని చెప్పి. ఇంకా ఫ్యాంగ్లూ బాడీని హీరోయిన్ అయితే కాపలా కాస్తూ ఉంటుంది. ఫ్యాంగ్లూ వల్ల చెల్లే కదా నా 17 లీవ్స్ని చంపేసింది, అలాంటి దాన్ని నేను వదిలేయాలా అని అనేసరికి అక్కడున్న సర్వెంట్ అయితే అంటది, కానీ క్యాన్సర్ మహారాజా ఫ్యాంగ్లూకి అయితే మాట ఇచ్చాడు కదా, ఏం చేస్తాం మేడం అని చెప్పి హీరోయిన్ అనేసరికి
తిన చావుకు కారణమైన వాడితో ప్రతీకారం తీర్చుకుంటే తనకిచ్చిన మాట చెల్లుబాటు అవ్వదు కదా. ఇప్పుడే నేనైతే షూలు దగ్గరికి వెళ్తా అని చెప్పి అంటదన్నమాట. షూలు ఎక్కడున్నావు చెప్పు, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను, బయటికి రా అని చెప్పి షూలునైతే అరుస్తూ ఉంటుంది. ఇంక ఈ మాటకి షూలు కూడా వస్తాడనమాట. ఎందుకు నువ్వు ఎలా అరుస్తున్నావు అనగానే, నువ్వెందుకని క్యాన్సర్ని చంపాలనుకుంటున్నావు, నీ వల్ల అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు, ఎంతమంది చనిపోతున్నారో నీకైనా తెలుసా అనగానే, అయితే ఏంటి అని చెప్పి షూలు అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. అయితే ఏంటి, నా ఫ్యాంగ్లూ చావుకి నీ మీద నేను ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, నీ మీద నేను బాణాలు అనేది వేస్తాను అని చెప్పి అంటది. కానీ షూలు అయితే అంటాడు, ధనుర్విద్య నేర్పించిందే నేను, అది నా మీదే వాడతావా, నువ్వు నా మీదే బాణాలు అనేవి ఎందుకు వేయాలనుకుంటున్నావు, నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఫ్యాంగ్లూ కోసం నా మీద రివెంజ్ అనేది తీర్చుకుంటావని. అయినా ఫ్యాంగ్లూ అంటే నీకు అంత ప్రేమ ఉందా, అంత ప్రేమ ఉన్న దానివి ఎందుకని వాడిని నువ్వు పెళ్లి చేసుకోలేదు, ఎందుకని, అయినా 70 లీవ్స్ చనిపోయాడు కదా, అయినా సరే నువ్వు వాడి కోసం నా మీద రివెంజ్ తీసుకుంటున్నావా అని అనగానే వెంటనే అయితే బాణం అనేది వేస్తదన్నమాట షూలు మీద. షూలు అయితే అంటాడు, నన్ను చంపడానికి ఒక బాణం సరిపోదు, ఇలాంటి కోట్ల కొద్ది బాణాలు వస్తేనే గానీ నన్ను చంపలేరు అని చెప్పి హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. ఆ హీరోయిన్ అయితే అంటది, ఇంకోసారి గనుక నువ్వు క్యాన్సర్ని చంపాలని మళ్ళీ ప్రయత్నించావంటే ఈసారి నిన్ను పెంచిన తండ్రి ఉన్నాడు కదా హోజిన్, వాణ్ణి నేను చంపేస్తా, నీకు తెలుసు కదా నువ్వే నాకు విద్య నేర్పించో, నా బాణం పట్టు ఎలా ఉంటుందో, నేను చూపించే గురి ఎలా ఉంటుందో నీకే తెలుసు, వాడు చావాలనుకుంటేరా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు, నాకు నీతో పని ఉంది అని చెప్పి షూలు అయితే అంటాడనమాట. ఏం కావాలో చెప్పు అని చెప్పి హీరోయిన్ అనేసరికి, నాకు నీ రక్తం కావాలి అని చెప్పి అడుగుతాడనమాట. నీ రక్తం నాకు చాలా అవసరం, నీ రక్తం ఇవ్వు అని చెప్పి అనగానే ఇంకా మన హీరోయిన్ కూడా సరే అని చెప్పి రక్తం అనేది ఇస్తూ ఉంటదన్నమాట. హీరోయిన్ రక్తం అంతా ఒక లోటస్ ఫ్లేవర్ లో అయితే నిండుతూ ఉంటది. ఆ లోటస్ ఫ్లేవర్ నిండుతూ ఉండేసరికి షూలుతో గడిపిన ప్రతి జ్ఞాపకం అనేది అలా చూపిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ హీరోయిన్ జ్ఞాపకాలు అండ్ షూలు జ్ఞాపకాలు, రెండు జ్ఞాపకాలు ఆ లోటస్ ఫ్లేవర్స్ తో నిండు అయితే ఉంటాయన్నమాట. వీళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ జ్ఞాపకాలన్నీ ఉంటాయన్నమాట. హీరో అయితే అలా హీరోయిన్ ని తలుచుకుంటూ ఉంటాడు, తనతో గడిపిన మూమెంట్స్ అన్ని. అలా లోటస్ ఫ్లేవర్ అయితే రెడ్ గా అయితే అయిపోతుంది హీరోయిన్ బ్లడ్ తో. ఇంకా షూలు కూడా లోటస్ ఫ్లేవర్ ని అయితే తీసేసుకుంటాడనమాట. ఇంకా తీసేసుకుని సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనగానే హీరోయిన్ అయితే అంటది, ఈ రోజు నుంచి నీకు నాకు ఏ మాత్రం పరిచయం లేదు, మళ్ళీ నేను నీ ముఖం కూడా చూడాలని చెప్పి అనుకోవడం లేదు జీవితంలో అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా వెళ్ళిపోయి పడిపోతుందన్నమాట. ఇంకా అప్పుడే షూలు వచ్చి పట్టుకుంటాడు హీరోయిన్ ని. ఇంకా షూలు అయితే తన చేతిని అయితే చూసి తన చేతికున్న గాయాలను అయితే మాంచేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ గాయాలన్నీ పోతూ ఉంటాయి. ఇంకా హీరోయిన్ ని చూస్తూ ఏడుస్తూ ఉంటాడనమాట, నిన్ను నేను వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి. ఇంకా ఇక్కడ మనకి సిఈని అయితే చూపిస్తారు. సిఈకి అయితే తెలుస్తుంది తన అన్న అయినా ఫ్యాంగ్లూ అయితే చనిపోయాడని చెప్పి. ఇంకా సిఈ అనుకుంటది మా అన్నని నేనే చంపేసుకున్నాను అని చెప్పి. ఇంకా తనకు తానే కొట్టుకుంటూ ఉంటది, నా అన్నయ్య నా వల్లే చనిపోయాడు, నేను చేసిన పాపానికే నా అన్న చనిపోయాడని చెప్పి తనకు తానే శిక్ష అనేది వేసుకుంటదన్నమాట. ఇంకప్పుడే తన అన్న చెప్పిన మాటలు గుర్తొస్తాయి, నన్ను ఎప్పుడు ఎవరు కేర్ చేయలేదు, నేను ఎవరి కోసం ఇదంతా చేశానో వాడు ఎప్పుడు నన్ను మనిషిలా కూడా చూడలేదు, నా అన్న మాత్రమే నన్ను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుని నా గురించి ఆలోచించాడు, ఇంకా నా అన్న చెప్పినట్టే నేను నడుచుకుంటా, మంచి క్వీన్ లాగానే ఉంటాను నేను అని చెప్పి తనైతే తనకు మాట ఇచ్చుకుంటదన్నమాట. ఇక్కడ మనకి క్యాన్సర్ అయితే చూపిస్తారు. క్యాన్సర్ అయితే ఇక్కడ ఎలాగైనా 17 లీవ్స్ ని వెతకమని చెప్పి లూరంకేకి చెప్పండి, సముద్రం అంతా జల్లెడు పట్టి 17 లీవ్స్ ఎక్కడున్నాడు వాడినైతే కనిపెట్టి తీసుకురావాలి, నాకు తను ప్రాణంతో కావాలని చెప్పి సైన్యాన్ని అంతా పంపిస్తాడనమాట సముద్రంలో వెతకడానికి. ఎలాగైనా 17 లీవ్స్ బ్రతికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ మనకి నైనానైతే చూపిస్తారు. నైనా అయితే ఇక్కడ మన షూలు దగ్గరికి వెళ్తది, నువ్వు అడిగినట్టే మా అక్కనైతే తీసుకువచ్చాను అని చెప్పి అంటదన్నమాట. షూలు కూడా థ్యాంక్స్, మళ్ళీ మీ అక్కని నీకైతే అప్పు చెప్తానని చెప్పి హీరోయిన్ అయితే తీసుకువెళ్తాడు. హీరోయిన్ అయితే ఇక్కడ పడుకొని ఉంటదన్నమాట. ఇంకా అప్పుడే అక్కడ హీరోయిన్ దగ్గర ఒక మిర్రర్ ఉంటది కదా, దాంట్లో అన్ని షూలు జ్ఞాపకాలే ఉంటాయి. ఇంకా షూలు అయితే మిర్రర్ అనేది చూస్తాడనమాట. హీరోయిన్ అన్ని తన జ్ఞాపకాలే దాచుకుందని చెప్పి చూసి తనైతే చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా అవన్నీ చూసి తెగ మురిసిపోతూ ఉంటాడు. ఇంక ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడనమాట. మళ్ళీ అది యాస్టీస్ గా ఉన్న ప్లేస్ లో పెట్టేసి తనైతే తన హార్ట్ కున్న పాయిజన్ బగ్ ని చూస్తూ ఉంటాడు. పాయిజన్ బగ్ అయితే మెరుస్తూ ఉంటదన్నమాట ఇద్దరు బాడీలో. ఇక్కడ షూలు అయితే హీరోయిన్ వంక అయితే చూస్తూ, హే పిచ్చి పిల్ల, అసలు నువ్వు ఎంత ధైర్యం ఉంటే నాకు పాయిజన్ బగ్ అనేది పెట్టగలవు చెప్పు, అయినా మనిద్దరం కలిసే ఉండాలనే విషయం నీకు తెలుసా తెలీదా, నీ విధి మనిద్దరిని ఎప్పుడూ కలపాలని అనుకోలేదేమో, నీకు తెలుసా నువ్వు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి పాయిజన్ బగ్ని రిమూవ్ చేసేద్దాం అని చెప్పి అంటూనే ఉన్నావు,
నిజంగా చెప్పాలంటే నాకది ఎలా రిమూవ్ చేయాలో తెలీదు. దానికోసమే నేను ప్రతి చోటికి వెళ్ళాను గానీ దానికి సమాధానం దొరకలేదు. అందరూ దాన్ని రిమూవ్ చేయడం కష్టమని చెప్పి అంటున్నారు. రిమూవ్ చేయలేకపోతేనే నేను దాన్ని చంపేయగలను. ఎలాగో చూద్దా గాని అని చెప్పి తనకి హీరోయిన్‌కి అయితే బ్లడ్ వచ్చేలాగా కట్ చేస్తాడనమాట. సూలు అయితే అలా హీరోయిన్ చెయ్యి అనేది గట్టిగా అయితే పట్టుకుంటాడు. అలా గట్టిగా పట్టుకోవడం వల్ల అక్కడ చాలా అంటే చాలా పవర్ కింద వస్తది. ఇంకా షూలు అయితే అసలైన రూపంలోకి వస్తాడనమాట. తన 9 తలలైతే బయటికనేది వచ్చేస్తది. ఇక్కడ షూలు ఆ పాయిజన్ బగ్‌ని చంపాలనుకోవడం వల్ల తన 9 తలల్లో 2 తలలైతే మాయమనేది అయిపోతదనమాట. అలా షూలు చాలా అంటే చాలా వీక్ అయితే అయిపోతాడు. కానీ పాయిజన్ బగ్ కూడా అలానే చనిపోతదనమాట. ఇంకా హీరోయిన్‌ని భద్రంగా తీసుకొచ్చి అక్కడైతే పెడతాడనమాట. అక్కడ నైనాతో పాటు ఇంకో ఆమె కూడా ఉంటది. ఆమె మదర్ క్వీన్. ఇంకా మదర్ క్వీన్ అయితే అడుగుతాడనమాట. మీరు నాకు ఒక సహాయం అనేది చేయాలి. హీరోయిన్ లెగిసాక మీరే మీ అంతటా పాయిజన్ బగ్ అనేది తన బాడీలో నుంచి తీసేసానని తనకి చెప్పండి. ఎందుకంటే మళ్ళీ తను నన్ను చూడాలని చెప్పి అనుకోవడం లేదు. ఇంకా నేను కూడా తనకి దూరంగా వెళ్ళిపోతాను. తను ఏదైతే కోరుకుందో అదే చేస్తాను. ఇప్పటి నుంచి నాకు తనకి ఏ సంబంధము లేదు. అలా నేను తనకి దూరం అయితే అయిపోతున్నాను అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ ఆమె కూడా సరే నేనే చెప్తాను, నేనే రిమూవ్ చేశానని చెప్తాను, నువ్వైతే దిగులు పడకు అని చెప్పి అంటది. కానీ ఈ మాటలన్నీ ఇక్కడ నైనా కూడా వింటదన్నమాట. నైనా అయితే అడుగుతుంది, ఎందుకు తనకి తెలియకూడదని మీరు అనుకుంటున్నారు? తన కోసం మీరు చాలా చేశారు కదా అని చెప్పి అనేసరికి తనైతే నన్ను చూడాలని చెప్పి కూడా అనుకోవడం లేదు. తను నన్ను చూడకపోతేనే మంచిది అనుకుంటా, అందుకే వెళ్ళిపోతున్నాను అనగానే ఇక్కడ నైనా అయితే అంటది, ఈరోజు ఏం జరిగిందో ఏది మా అక్కకి తెలియకుండా ఉంటుంది. నేను తనకి ఏమీ చెప్పను, మీకైతే మాటిస్తున్నానని చెప్పి షూలుకి అయితే మాటిస్తుంది అన్నమాట. ఇక్కడ కొంతకాలం అనేది గడిచిపోతుంది. ఇక్కడ హీరోయిన్ అయితే అలా కూర్చొని ఉంటుంది అన్నమాట. 17 లీవ్స్ వస్తాడని చెప్పి ఇంకా నిజంగానే 17 లీవ్స్ అయితే అక్కడికి వస్తాడు. చాలా ఆలస్యం అయిపోయింది కదా అని చెప్పి హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి హీరోయిన్ అయితే గట్టిగా అయితే హక్ చేసుకుంటుంది. అసలు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, అసలు ఏం జరిగింది అని చెప్పి అనేసరికి ఇదంతా దూరం నుంచి ఇక్కడ క్యాన్సన్ అయితే చూస్తాడు. వాళ్ళిద్దరు కలవడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి క్యాన్సన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, నీ ఫ్రెండ్ లూరంగ్ చంగే కదా నిన్ను కాపాడాడు, నేను చాలా రుణపడి ఉంటాను తనకి అని అనగానే 70 లీవ్స్ అంటాడు. నువ్వు నాకు ఒక టాబ్లెట్ అనేది రెడీ చేసి ఉంచావు కదా, ఆ టాబ్లెట్ అయితే నేను వేసుకున్నాను, దానివల్లే ఇన్ని రోజులు నేను బ్రతకగలిగాను అని చెప్పి 70 లీవ్స్ అయితే చెప్తాడనమాట. ఇంక ఇదంతా విన్న హీరోయిన్ అయితే నువ్వు గనక రాకపోయి ఉంటే నేనైతే సియూఎన్ని చంపేయాలని చెప్పి అనుకున్నాను. ఫ్యాంగ్లు అయితే చనిపోయాడు, ఫ్యాంగ్లు చనిపోయినప్పుడే నాకైతే తెలిసింది అసలైన నిజం అని చెప్పి అనేసరికి ఇంకా తనైతే ఇలాగేమీ చేయకు నేను వచ్చేసాను కదా అని చెప్పి అంటాడనమాట. 70 లీవ్స్ వచ్చినందుకు హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. అలా ఇద్దరు హక్ చేసుకుంటారు. ఇక్కడ యుద్ధం అనేది చాలా ఘోరఘోరిగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. షూలుకి అండ్ క్యాన్సన్కి అలా చాలా మంది అయితే చనిపోతూ ఉంటారు. ఇక్కడ మనకి షూలుని అయితే చూపిస్తారు. హీరోయిన్ ఇచ్చిన గిఫ్ట్ అనేది షూలు అయితే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా షూలుకి అయితే గుర్తొస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందా అని చెప్పి. ఇక్కడ షూలు అయితే గుర్తు తెచ్చుకుంటాడనమాట. యాక్చువల్గా 70 లీవ్స్ని కాపాడింది ఎవరో కాదు షూలునే. షూలు కూడా నెతికి ఉంటాడనమాట 17 లీవ్స్ కోసం. ఇంకా 70 లీవ్స్ని అయితే చూసేసరికి 17 లీవ్స్ కోసం మళ్ళీ తన అసలు రూపం అనేది ఎత్తి 17 లీవ్స్ని కాపాడతాడు. ఆ ప్రాసెస్లో షూలుకి అయితే ఒక తల అనేది మాయమైపోతుంది. అలా తనకు ఉండాల్సిన 7 తలల్లో ఇప్పుడు 6 తలలు అనేది ఉంటాయన్నమాట. అలా 70 లీవ్స్ని కాపాడడం అనేది షూలు అయితే గుర్తు తెచ్చుకొని హీరోయిన్ ఇచ్చిన గిఫ్ట్లో అయితే తన జ్ఞాపకాలు అనేవి రాస్తూ ఉంటాడనమాట. ఇంకా తన్ని ఒక బాక్స్లో అయితే పెట్టి ఉంటాడు ఒక బొమ్మ రూపంలో. ఇంకా బొమ్మను అయితే చూస్తూ ఉండేసరికి హీరోయిన్ మాటలు గుర్తొస్తాయి. నువ్వు నాకు ప్రతిసారి కల్లోకి అయితే వస్తున్నావు, నువ్వు వచ్చిన ప్రతిసారి నాకు చాలా భయమే వేస్తుంది తెలుసా అని చెప్పి అంటది కదా. అదంతా గుర్తు తెచ్చుకొని ఆ బొమ్మనైతే కొట్టి, ఏంటి నేను కల్లోకి వస్తే నీకు భయం వేస్తుందా? సరేలే నేను నీ కల్లోకి రాను కూడా రాను, నీ జ్ఞాపకాల్లో కూడా ఇంకా ఉండనులే, హాయిగా పడుకో, నువ్వు హాయిగా పడుకోవడమే నాకైతే కావాలి అని చెప్పి తనైతే బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ అయితే తలుచుకొని ఇంకా నీకు నేను దూరం అయితే అయిపోతున్నానని. ఇక్కడ యుద్ధం చాలా ఘోరంగా జరగడం వల్ల ఇక్కడైతే షూలు చాలా మటుకి అలసిపోతాడు. ఇంకా ఇలా అయితే అంటారన్నమాట, నీకేం కావాలన్నా మేము ఇస్తాము, నీ డిమాండ్స్ ఏంటో చెప్పు అని చెప్పి అడిగేసరికి ఇక్కడ షూలు అయితే అప్పటికి చాలా గాయాలతో ఉంటాడు. ఇంకా షూలు అంటాడు, నువ్వు నాకేమిస్తావు, నీ రాజ్యాన్ని నువ్వు కాపాడలేక సరెండర్ అయితే అయిపోయావు ఆ క్యాన్సన్కి. నువ్వు హోలీకి సంబంధించిన వాడివే కదా, నీ రాజ్యాన్ని వాడి ముందు పాదాల దగ్గర పెట్టావు. నేను అలాంటి వాడిని కాదు, చచ్చే వరకు ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా నన్ను సరెండర్ కూడా అవ్వను అనేసరికి ఇంకా యుద్ధం అయితే ప్రకటిస్తారు. ఇప్పుడు నేను మీ అందరినీ చంపేస్తాను రా అని చెప్పి తన అసలు రూపానికి అయితే వచ్చేస్తాడనమాట షూలు అయితే. ఇంకా తన అసలు రూపాన్ని చూసి అందరూ భయపడతారు. ఇంకా వాళ్ళందరూ బాణాలు అయితే వేస్తూనే ఉంటారన్నమాట. అలా ఒకటి కాదు రెండు కాదు చాలా బాణాలు అనేది వేస్తారు. అలా బాణాలు అనేది వేయడం వల్ల ఇక్కడ షూలు అయితే అసలే వీక్గా ఉన్నాడు. ఇంకా బాణాలు అనేవి తన గుండెల్లో దిగిపోతాయన్నమాట. ఇంకా షూలు చనిపోయాడని చెప్పి అనుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారన్నమాట వాళ్ళందరూ. ఇంకా షూలు అయితే అలా ఉండిపోతాడనమాట. ఇంకా షూలుకి అయితే అప్పుడే హీరోయిన్ కన్నీటి నుంచి ముత్యం అనేది రెడీ చేసుకుంటాడు కదా, అదైతే చూస్తూ ఉంటాడు.
ఇంకా హీరోయిన్ అయితే తన కోసం ఏడవనని కూడా చెప్పింది కదా, అది తలుచుకొని కింద అయితే పడిపోతాడనమాట. హీరోయిన్ ఏడవనంది కానీ తన కన్నీళ్లు నా దగ్గరే ఉన్నాయని చెప్పి తన కంట్లో కన్నీళ్ళు అనేవి వేసుకొని హీరోయిన్ బదులు కూడా తనే ఏడ్చి నువ్వు నా కోసం ఏడ్చావు అని చెప్పి తనైతే కళ్ళు అనేవి మూస్తాడు. అలా షూలు అయితే చనిపోతాడు. ఇక్కడే మనకి ఒక వాయిస్ ఓవర్ అనేది వినపడుతుంది అనమాట. అది కూడా షూలుది. హీరోయిన్ పేరు అయితే పిలుస్తూ ఉంటాడు. నీకు తెలుసా, మొదటిసారి నేను క్విన్సీ టౌన్లో నిన్నైతే చూశాను. అప్పుడు నిన్ను చూసిన వెంటనే నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ప్రతిసారి నవ్వుతూనే ఉండేదానివి, ఏది అడిగినా సరే మొత్తం నాకు అబద్ధాలే చెప్పేదానివి. గట్టిగా అడిగేసరికి నాకు ఒకరోజు నువ్వు నిజమనేది చెప్పావు చూసావా, ఎందుకంటే నీ అసలు రూపం నీకు తెలీదు, నిన్ను కాపాడడానికి ఎవరూ లేరు, నిన్ను నువ్వే కాపాడుకోలేవు అని చెప్పి అన్నావు. ఆ మాట నన్ను ఎంతో కలిచివేసింది. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నిన్ను నువ్వు కాపాడుకునేలాగా నిన్ను తయారు చేయాలని చెప్పి అనుకున్నా. అందుకే నీకు ధనుర్విద్య అనేది నేర్పించాను. ఆ ధనుర్విద్యతో ఎవరినైనా ఎదిరించగలవు. అలా నువ్వు చాలాసార్లు నన్నే ఎదిరించావు. అండ్ నేను నా శత్రువులను చంపడానికి వచ్చిన ప్రతిసారి వాళ్ళకి నువ్వు తోడుగా ఉన్నావు. నీ కోసమని చెప్పి నేను అందరినీ వదిలేశాను. నీకు నువ్వే వెళ్ళి నీ ప్రేమికుడిని కూడా నితుక్కున్నావు. నీ ప్రేమతోనే నువ్వు కలిసి అయితే ఉన్నావు. ఇవన్నీ చూసాక నాకైతే అనిపించింది, నా తోడు నీకు అవసరమే లేదు. నేను ఇప్పుడు ఒంటరిగా వదిలేయచ్చు. నిన్ను నువ్వు కాపాడుకోగలవు, పక్క వాళ్ళని కూడా కాపాడుకోగలవు. ఇంకా నా అవసరం నీకు ఎప్పటికీ ఉండదు. నా జ్ఞాపకాలు కూడా నీతో ఉండకూడదని కోరుకున్నావు కదా, అవన్నీ నీ కోసం చేసైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక్కడ షూలు మాటలు అయితే వినబడతాయన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే గుర్తు తెచ్చుకుంటుంది. నువ్వు చచ్చినప్పుడు ఒక్క కన్నీటి చుక్క కూడా ఎవరు కార్చరని హీరోయిన్ అయితే అని ఉంటుంది కదా. ఆ మాటలన్నీ హీరోయిన్ అయితే గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది అనమాట. నేను ఆ మాటలు అనుకుంటా ఉండాల్సింది. ఆ రోజు నీకు ఇంకా రక్తం కావాలంటే చెప్పొచ్చు కదా, నా జీవితం అంతా నేను చచ్చే వరకు నీకు రక్తం అనేది ఇచ్చేదాన్ని, ఎందుకు చెప్పలేదు? నేను అనవసరంగా అని ఉంటాను, ఇదే మనం ఆఖరిసారి కలవడం అని చెప్పి. అదే నా తప్పు అనేది అయిపోయింది. నేను అలాగ అనుకుంటా ఉండాల్సింది. చాలా మాటలు అనేసాను నిన్ను. ఆ మాటలన్నీ ఇప్పుడు నేను వెనక్కి తీసుకోలేకపోతున్నాను షూలు. ఏంటిదంతా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఎందుకు నువ్వు అలా వెళ్ళిపోయావు నన్ను వదిలేసని. ఇంకా షూలు జ్ఞాపకాలు చూసుకుందాం అనేసరికి ఆ మిర్రర్లో ఏమీ ఉండవన్నమాట. షూలు అయితే అన్నీ అరెస్ట్ చేసేసి ఉంటాడు. ఇది చూసిన హీరోయిన్ అయితే అనుకుంటుంది, ఇంత క్రూరమైన శిక్ష అనేది నాకు ఎందుకు వేశావు? నేను అన్నాను కదా మనం కలవకూడదని. జ్ఞాపకాలు ఉండొచ్చు కదా, నేను ఎక్కడ జ్ఞాపకాలు కూడా ఉండకూడదని అనలేదు కదా. నా జ్ఞాపకాలు కూడా నువ్వు ఎలా తీసుకెళ్ళిపోయావు? నిన్ను మర్చిపోవాలని ఎలా అనుకుంటావు? నేను అసలు నిన్ను మర్చిపోలేను. నువ్వెందుకని ఇలా చేసావు? ఇవన్నీ నాశనం చేసావు. జ్ఞాపకాల్లో కూడా ఉండనివ్వకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు షూలు? ఈ బాధని నేను భరించలేకపోతున్నాను. ఇలాంటి బాధను నాకు ఇచ్చి నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు షూలు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అన్నమాట షూలు కోసం అని చెప్పి. అలా గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది షూలు కోసం. నీ కోసం నేను రోదన అనేది పెడుతున్నానని చెప్పి. అలా కొంతకాలం అయితే అయిపోతుంది. ఇక్కడ క్యాన్సన్ అయితే హీరోయిన్కి చెప్తాడనమాట, మా అమ్మ నన్ను ప్రేమించిన అమ్మాయికి ఫ్లవర్ అనేది ఇమ్మంది, కానీ నేను ప్రేమించింది ఎవరినో కాదు నిన్ను మాత్రమే అనగానే నువ్వు నాతో జోక్ చేస్తున్నావా ఏంటి నన్ను ఎలా ప్రేమిస్తావు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట. నిన్నే నేను ప్రేమించాను, ఇప్పటికైనా నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నన్ను తాతగారు అయితే అడిగారు, రాజ్యం కావాలా నువ్వు కావాలా అని. ప్రతిసారి నేను రాజ్యాన్ని చూస్ చేసుకున్నాను తప్ప నిన్నైతే చూస్ చేసుకోలేదు. నాకు ఏ రిగ్రెట్ ఉండకూడదు కాబట్టి ఈరోజు నీకు చెప్తున్నాను. నీకు నమ్మడం కష్టంగానే ఉంటుంది కానీ ఇదే నిజం. కానీ నేను నా బాధ్యతని చేపట్టాలి, అందుకే నా బాధ్యతల వైపు ఉన్నాను కానీ నా ఇష్టాల వైపు అయితే ఉండను అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా హీరోయిన్కి అయితే ఫ్లేవర్ అనేది ఇవ్వడంతో హీరోయిన్ కూడా ఫ్లేవర్ అనేది తీసుకుంటుంది. ఏదో ఒక రోజు నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి నాకు ఏ బాధ ఉండకూడదు నీ విషయంలో, అందుకే నీకైతే ఈ విషయం చెప్తున్నాను అని చెప్పి అంటాడు. హీరోయిన్ ఇక్కడ 17 లీవ్స్ అయితే పెళ్ళి అనేది చేసుకుంటారన్నమాట అందరి ముందు. అందరూ కూడా వీళ్ళ పెళ్ళికి ఓకే అనేది చెప్పేస్తారు. ఇంకా వీళ్ళు పెళ్లి చేసుకున్నాక అందరికీ దూరంగా బతకాలని చెప్పి వీళ్ళైతే అనుకుంటారన్నమాట. ఇంకా ఈ విషయం తాతగారికి వాళ్ళ నాన్నగారికి కూడా హీరోయిన్ అండ్ 17 లీవ్స్ చెప్తారు. ఇంకా వీళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళైతే పంపుతారు. ఇక్కడ నైనా మాత్రం షూలు దగ్గర ఉన్న బొమ్మ అయితే తీసుకొని, అక్క పెళ్ళికి ఇది నీకు బహుమతి అని చెప్పి అనుకో, నువ్వు 17 లీవ్స్ ఎప్పుడు ఆనందంగానే ఉండాలి, నువ్వు మాత్రం చాలా సంతోషంగా ఉండాలి అక్క, ఈ బొమ్మ నీకోసమే అని చెప్పి అంటే ఆ బొమ్మని తీసుకొని 17 లీవ్స్తో మాత్రం వెళ్ళిపోతుంది అన్నమాట. అలా చాలా కాలం అయితే గడిచిపోయి ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ కోసం అని చెప్పి క్యాన్సర్ నైనా అయితే వెతుకుతూ ఉంటారు. నైనా అయితే అంటది, అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది, మీరు వెతకండి, తను ఎక్కడుందో కూడా మీరు కనిపెట్టలేరు, ఎందుకంటే తను ఇప్పుడు ఏ రూపంలో ఉంటుందో కూడా మనకి తెలియదు కదా. అక్కడ పూలు అమ్మేలాగా ఉండొచ్చు, లేకపోతే వైద్యం చేసే వైద్యురాల్లా ఉండొచ్చు, అదో అక్కడ కూర్చున్నాడు కదా ఒక అబ్బాయి, ఆ అబ్బాయిలా కూడా ఉండొచ్చు మా అక్క, తను ఎలా ఉన్నా బాగా ఉంటుందని నాకు నమ్మకం ఉందని చెప్పి అంటారు. ఇక్కడితో ఈ డ్రామా అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఈ డ్రామాలో మొత్తం నాకు 2 క్యారెక్టర్స్ అయితే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. ఒక క్యారెక్టర్ ఎవరిదంటే ఫ్యాంగ్లూది, ఇంకో క్యారెక్టర్ ఎవరంటే షూలుది. వీళ్ళిద్దరూ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసం అయితే తన జీవితాన్ని త్యాగం అయితే చేస్తారు. అసలు డైరెక్టర్ ఇలాంటి ఎండింగ్ ఎందుకు ఇచ్చాడో నాకు అసలు అర్థం అవ్వాలి. షూలకు కూడా ఏదో ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది. మీకు ఈ డ్రామాలో ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.